Karimnagar MP Bandi Sanjay Kumar shared a post on X stating that Hindus are in danger in Telangana. This comes after Twitter sent emails to members of Telangana BJP who shared videos of an incident where they alleged that 500 members of a minority mob pelted stones at Hindu families while they were performing their rituals. Is this the Indira Amma Rajyam that Congress promised? Do you want to bring the emergency rule of Indira Gandhi in Telangana? Can't Hindus celebrate festivals peacefully? How can police lathi charge on victims at Chengi Cherala strongly condemn the attack on Hindus by descendants of Razakars anti-social forces? Bandi Sanjay said in his X post. Let's hear what Bandi Sanjay had to say. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల మీద రజాకార్ల వారసులైనటువంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి మతోన్మాద గుండాలు దేశ విచ్ఛిన్నకర శక్తులు దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నా హోలీ పండుగ సందర్భంగా కాముని దహనం చేయడము హిందూ ధర్మంలో ఒక ఆచారం. ఎస్టీ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు ఈ కాముని దహనంలో ఆ కార్యక్రమంలో భక్తి పాటలు పెడుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో కొంతమంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడం, వాళ్ళకు సహకరించే ప్రయత్నము ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు చేసినప్పుడు కూడా కనీస కనికరం లేకుండా, మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా రాళ్లతో ఆ మహిళల మీద దాడి చేయడము, వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడము, మూకమ్ముడిగా దాదాపు 500 మంది గుండాలు రోజు దాడి చేయడము ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఈ గుండాలు జరిపిన దాడిలో రూపా అనేటువంటి మహిళకి ఇప్పటికే తలకు తీవ్ర గాయమై గాంధీ హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ఉన్నది, చాలా సీరియస్గా ఉంది. ఇంకొక మహిళ కూడా దాదాపు 7 స్టిచెస్ పడ్డాయి. ఇవాళ ఇది కారణములు హోలీ పండుగ దేశవ్యాప్తంగా కూడా కాముని దహనం చేస్తూ ఉంటాం ఒకరోజు ముందు. ఇందులో హిందూ సమాజం అంతా పాల్గొంటూ ఉంటుంది. ఈ కార్యక్రమం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో ఇంత స్పష్టం లేదు. మళ్ళీ అనేక మంది కార్యకర్తలకు గాయాలైనాయి. కాబట్టి కేవలము హిందువుల మీద దాడులు చేస్తే, హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తేనే శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తే దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. మమ్మల్ని కంట్రోల్ చేయడం మీతో కాదు, మేము ఇప్పుడు చట్టాన్ని రక్షించేటోళ్ళం, చట్టానికి అనుగుణంగా వివరించేటోళ్ళం, ప్రశాంతంగా ఉండేటోళ్ళం. కానీ మా ప్రశాంతతను దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. An argument over songs played during Holi celebrations near a mosque in Chengi Cherala escalated into a protest by Hindu organizations. Police intervened, leading to a lathi charge against the protesters. The tension stemmed from alleged attacks on local women during Holi celebrations, prompting about 200 Hindu group members to rally. BJP leader Madhavi Lata condemned the incident, citing injuries to women and attributing the clash to a sudden increase in the Muslim population. So this was a story about a post that Bandi Sanjay shared on X, where he stated that Hindus are in danger in Telangana. Now this came after Twitter sent emails to several members of Telangana BJP who shared videos of an incident where they alleged that 500 members of minority mob pelted stones at Hindu families while they were performing their rituals. Bandi Sanjay asked if this is the Indira Amma Rajyam that the Congress promised. He asked if they want to bring in the emergency rule of Indira Gandhi in Telangana. Can't Hindus celebrate festivals peacefully? How can police lathi charge on victims at Chengi Cherala? I strongly condemn the attack on Hindus by descendants of Razakars anti-social forces, he said.